ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ మాట నిన్ను నేను పిలవాలని ఎంత తప్పించిపోతున్నానో. నేను నీ కళ్ళ ముందు కనబడితే చాలు, ఇంకేమీ అక్కర్లేదని బతుకుతున్నా. నేనంటే ఇంత ప్రేమ నీలో దాచుకొని కూడా ఎందుకమ్మా సిరిని నాకు దూరం చేసి నా జీవితాన్ని శూన్యం చేసేసావు? నీకు దూరమై బతకడం నాకు కష్టంగానే ఉంది, కానీ సిరి జ్ఞాపకాలు నన్ను నీ దగ్గరికి రానివ్వకుండా ఆపేస్తున్నాయి. సిరి నాతో లేదన్న బాధ, అమ్మ అన్న మాటకి నన్ను దూరం చేసిందమ్మా. కళ్ళ ముందున్నా నిన్ను చూడకుండా ఉండడానికి నేనెంత నరకం అనుభవిస్తున్నానో అది ఈ గుండెకే తెలుసమ్మా. నువ్వు సిరి, ఈ రెండు బంధాలు నన్ను ఒంటరివాణ్ణి చేసేశాయన్న బాధని నేను తాగి మర్చిపోవాలని చూస్తున్నాను, కానీ వదులుకోలేకపోతున్నానమ్మా. వదులుకుని బతకలేకపోతున్నానమ్మా. ఈ జన్మకి ఇక ఇంతేనేమో. ఈ రాత ఎప్పటికీ మారదు. నన్ను క్షమించమ్మా. అమ్మకు చలేస్తున్నట్టుంది. అమ్మా, ఏంది కావేది? నేను పోయిస్తా అమ్మా. అరే, మరీ గింత పొద్దుగాలనే బయలును ఏడికి బిడ్డా? చెప్పినా గదమ్మా, ఆడ చక్కబెట్టాల్సిన పనులు చానా ఉన్నాయని. జాగ్రత్త బిడ్డా, జర ముందు వెనక చూసుకుంటా అడుగులెయ్యి. పోయిరా. ఏం జరుగుతుంది అసలు? శివలో ఆ మార్పేంటి? దీనిలో భయము, టెన్షను, ఏది కనబడకపోవడం ఏంటి? నేను దీనికిచ్చింది టాస్కా, అవకాశమా? ఏంటి కావేరి, చాలా ఉత్సాహంగా వెళ్తున్నావు? డ్యూటీకేనా? పనప్ప చెప్పినావు కదా, నీ పని కథం చేయనీకే పోతున్నా. మీ అర్జున్ బావకి మందు తాపించే పని అప్ప చెప్పినావు కదా. ఓహో,
నువ్వు వెళ్ళడమైతే ఇదే పని మీదేగా వెళ్తున్నావు? మధ్యలో వేరే ఏమైనా? వేరే అంటే ఇంకేమైనా ఉండొచ్చు కదా. ఉంటే 190 పనులుంటాయి. అయితే ఏంది? ఓ, గవన్నీ నీకు చెప్పుకోవాల్సిన అవసరం నాకేం లేదు కదా ప్రియా. నువ్వు చెప్పిన పనేంది? అంతవరకే నీకు అవసరం. అర్జున్ బాబుతోని మందు తాపియాలి, అదే నా పని. అంతవరకే మాట్లాడు. నాకెందుకో నేను నీకు అప్పగించిన పని, నువ్వు చేస్తున్న పని వేరువేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. నీకనిపిస్తే నన్నేం చేయమంటావు ప్రియా? నీకంత అనుమానం ఉంటే నీ మనుషులిద్దరూ ఆడ ఉన్నారు కదా, సుబ్బు సారు, కనకం మేడం. గిట్ల కావాలంటే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కో. అంతేగాని గిట్లనిపిస్తుంది గట్లనిపిస్తుంది అని ఓకే ఊహించుకోకు. ఒట్టిగా నీ తలకాయ ఖరాబైతుంది. ఫోన్ చేయి ప్రియా, వాళ్ళకి అనుమానం ఎందుకు? ఫోన్ చేస్తే 5 కోట్లు అంటారు. అసలే వాళ్ళ నంబర్లు కూడా బ్లాక్ చేసేశాను. సరే సరే వదిలే. వదిలే అంటే ఏంది ప్రియా? నాకిష్టం లేకపోయినా మా అమ్మ కోసం నువ్వు చెప్పినట్టల్లా చేస్తున్నాను. మళ్ళా ఆడ కూడా ఈ కిరికిరిలేంది చెప్పు? గిట్లయితే నాతోని కాదు ప్రియా. నడు, నాతో పాటు ఆడికి నువ్వు కూడా వచ్చి నేనేం చేస్తున్నానో చూసుకుంటూ ఉండు. హా? అమ్మో, వస్తే వాళ్ళక్కడ డైరెక్ట్గా పట్టేసుకుంటారు. 5 కోట్లు అంటారు. ఇంకేం అడక్కపోవడమే బెటర్. ఏం వద్దులే, నువ్వే వెళ్ళు. నేను నమ్ముతున్నాను. కానీ గుర్తుంచుకో కావేరి, నేనక్కడ లేకపోయినా నా ఫోకస్ మాత్రం ఎప్పుడూ నీ మీదే ఉంటుంది. జాగ్రత్త. నువ్వు నేనిచ్చిన గడువులోపు అర్జున్ బావని మందులో మునిగి తేలేటట్టు చేయాలి. చూస్తుండు ప్రియా, మందు మీద మొత్తం విరక్తొచ్చేటట్టు చేస్తా. ఆ, అదే అంతగనం తాగిపిస్తే తాగి తాగి విరక్తి రావాలే అంటున్నా. ఓహో, పోయేస్తా. నువ్వు మా బతుకుల్ని చీకటి చెయ్యొచ్చునేమో గాని నేను భువనేశ్వరమ్మ ఆశల్ని నమ్మకాన్ని చీకటి కానయ్యా. దీని మాటల్లో ఉన్నది మైండ్లో ఉన్నది రెండూ ఒకటే నాసులు.